హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వేకెన్సీ వచ్చేసరికి ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట మనకి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇన్ఫోసిస్ కంపెనీ అనేసి ఇవ్వడం జరిగింది. జావా డెవలపర్ అయితే వీళ్ళకి కావాలన్నమాట. 3 నుంచి 15 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నవారు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులన్నమాట. సో అయితే ఇది 3 నుంచి 8 సంవత్సరాలు అనేసి ఇవ్వడం జరిగింది. మీకైతే శాలరీ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. నేను అంచనా వేసి మీకైతే మ్యాక్సిమం మీకు 50,000 నుంచి 70,000 వరకు కూడా ఉంటుందన్నమాట శాలరీ అన్నది. సో స్టార్టింగ్ జీతం అన్నమాట. ఇదైతే హైబ్రిడ్. సో హైదరాబాదు, పూణేలో ఉంటుంది, బెంగళూరులో ఉంటుందన్నమాట ఈ యొక్క కంపెనీ. సో ఈ 3 లొకేషన్స్లో కూడా ఈ యొక్క కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి ఉందన్నమాట. పోస్ట్ చేయబడింది, ఇప్పుడే పోస్ట్ చేశారనమాట. సో ఖాళీలు వచ్చేసరికి మొత్తం 1000 పోస్టులు అయితే ఉన్నాయి. ఇప్పుడు వరకు దరఖాస్తుదారులు అయితే 30 మంది మాత్రమే అప్లై చేసుకోవడం జరిగింది. కాబట్టి మీరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఎవరు మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే 1000 పోస్టులు ఉన్నాయి, మీకు కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఉద్యోగం ముఖ్యాంశాలు వచ్చేసరికి జావా, స్ప్రింగ్ బూట్, అలాగే మైక్రో సర్వీసెస్ మరియు హైబర్నెట్లో 3 నుంచి 15 సంవత్సరాల అనుభవం అనమాట. బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సి, ఎంఎస్ అనేసి ఇవ్వడం జరిగింది. ప్రాజెక్ట్ దశల్లో కన్సల్టింగ్ బృందానికి సహాయం చేసే విధంగా ఉండాలి. అవసరాల వివరణలను సృష్టించడం మరియు పరిష్కార ఆకృతీకరణకు మద్దతు ఇవ్వడం అనేది తెలియాలన్నమాట. సో మీకైతే ఉద్యోగ వివరణ చూసుకుంటే ఇక్కడ 3 నుంచి 15 సంవత్సరాలు అనుభవం ఉన్న జావా డెవలపర్ నియామకం అయితే తప్పనిసరి అనేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడైతే మీకు నైపుణ్యాలు ఇవ్వడం జరిగింది, తప్పనిసరి నైపుణ్యాలు అనమాట. జావా, స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్ మరియు హైబర్నెట్ విద్యా అర్హత వచ్చేసరికి బీఈ, బీటెక్, ఎంసీఏ, అలాగే ఎంటెక్, ఎంఎస్సి, అలాగే ఎంఎస్ అనమాట. సో ఇవైతే మీకు విద్యా అర్హత అనేసి ఇవ్వడం జరిగింది. బాధ్యతలు చూసుకుంటే, బాధ్యతలు ఇన్ఫోసిస్ జీవితంలో ఒకరోజు ఇన్ఫోసిస్ కన్సల్టింగ్ బృందంలో భాగంగా మీ ప్రాథమిక పాత్ర సమస్య నిర్వచనం, ప్రయత్న అంచనా, నిర్ధారణ, పరిష్కార ఉత్పత్తి మరియు రూపకల్పన మరియు విస్తరణతో సహా ప్రాజెక్టు యొక్క వివిధ దశల్లో కన్సల్టింగ్ బృందానికి చురుకుగా సహాయం చేయడం అనేది మీ యొక్క బాధ్యత. సాహిత్య సర్వేలు, పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్న సమాచారం కూడా మీకు అవసరం. విక్రేత మూల్యాంకనం సమాచారం మొదలైన పరిశోధన ఆధారంగా సిఫార్సు చేయబడిన పరిష్కారాలను, ప్రత్యామ్నాయాలను మీరు అన్వేషిస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే మరియు పిఓసిఎల్ను నిర్మిస్తారు. మీరు వ్యాపార అవసరాల నుండి అవసరాల వివరణలను సృష్టిస్తారన్నమాట. రాబోయే ప్రక్రియలను మరియు అవసరాలను ఆధారంగా వివరణాత్మకంగా, క్రియాత్మకంగా డిజైన్లను నిర్వచిస్తారు. అలాగే ఉత్పత్తులపై పరిష్కార అవసరాలను కాన్ఫిగర్ చేయడానికి మీరు మద్దతు ఇస్తారు. ఏవైనా సమస్యలు ఉంటే అర్థం చేసుకుంటారు. అటువంటి సమస్యలను మూల్యాంకనాన్ని నిర్ధారించే విధంగా ఉండాలి. అలాగే వివరణలు కోరండి, ఆపై పరిష్కార ప్రత్యామ్నాయాలను గుర్తించి షార్ట్ లిస్ట్ చేసే విధంగా ఉండాలి. కస్టమర్లకు అధిక నాణ్యత గల విలువలను జోడించే పరిష్కారాలను అందించే లక్ష్యంతో మీరు యూనిట్ స్థాయి మరియు సంస్థాగత చొరవలకు కూడా సహకరిస్తారన్నమాట. మా క్లయింట్లు వారి డిజిటల్ పరివర్తన ప్రయాణంలో వారి తదుపరి దశను నావిగేట్ చేయడంలో సహాయపడడానికి మీరు సరిగ్గా సరిపోతారనేసి మీరైతే భావిస్తే ఇది మీకు సరైన స్థలం అనేసి, అంటే సరైన జాబ్ అనేసి చెప్పడం జరుగుతుంది.
పాత్ర సాఫ్ట్వేర్ డెవలప్మెంటు ఇతర అనేసి పరిశ్రమ రకం ఐటీ సేవలు మరియు కన్సల్టింగ్ విభాగం ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ అండ్ క్వాలిటీ అనమాట. ఉద్యోగ రకం వచ్చేసరికి ఫుల్ టైం వర్క్ శాశ్వతం. అలాగే పాత్ర వర్గం వచ్చేసరికి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనమాట. సో ఇది మొత్తం అంతా కూడా మీకు నోటిఫికేషన్ యొక్క వివరాలు. ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలనుకుంటే కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో నేనైతే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రిజిస్టర్ టు అప్లై అలాగే లాగిన్ టు అప్లై అనేది రెండు ఆప్షన్స్ కనబడుతున్నాయి. రిజిస్టర్ టు అప్లై అంటే నౌకరీ ప్రొఫైల్లో మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలి. లాగిన్ టు అప్లై అంటే ఆల్రెడీ నౌకరీ ప్రొఫైల్లో మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే అప్పుడు దీనికి లాగిన్ టు అప్లై దానిపైన క్లిక్ చేసి డైరెక్ట్గా ఏ నోటిఫికేషన్ అయితే చూసారో దానికి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే రిజిస్టర్ టు అప్లై దానిపైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ అనేది ఈ విధంగా పేజ్ వస్తుంది. క్రియేట్ యువర్ నౌకరీ ప్రొఫైల్ అని ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఫుల్ నేమ్ అనేది ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాలి, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. కొత్తగా క్రియేట్ చేసుకోవాలి మీరు పాస్వర్డ్ అనేది. మొబైల్ నెంబర్ కూడా అడగడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క మొబైల్ నెంబర్ పర్మనెంట్ అనేది ఇవ్వాలన్నమాట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకైతే వర్క్ స్టేటస్ అనేది అడగడం జరుగుతుంది అనమాట. సో మీరు ఫ్రెషర్ అయితే ఐఎమ్ ఫ్రెషర్ అనేది పెట్టాలి. లేదు ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్ అంటే మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే ఎక్స్పీరియన్స్డ్ అనేది పెట్టాలి. తర్వాత సెండ్ మీ ఇంపార్టెంట్ అప్డేట్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి రిజిస్టర్ నౌ అనే దానిపైన క్లిక్ చేయాలి. రిజిస్టర్ నౌ దానిపైన క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్కి వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. సో వెరిఫికేషన్ కోడ్ రాగానే మీరు ఆ 4 డిజిట్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ ఎంటర్ చేసి మీరు వెరిఫై అనే దానిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీకి అనేది తీసుకువెళ్తుంది. నెక్స్ట్ పేజీలో మీకు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేవి అడగడం జరుగుతుంది అనమాట. సో మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ అలాగే డిగ్రీ కరెంట్లీ పర్సింగ్ అనేది ఇవ్వడం జరిగింది. మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటనేది ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఇక్కడ దాని మీద క్లిక్ చేయగానే మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనేది సెలెక్ట్ అవుతుంది. దాని తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ దానిపైన క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజీకి తీసుకెళ్తుంది. మీ యొక్క కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు దేంట్లో అయినా ఏది సెలెక్ట్ చేసినా, గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసినా, 10th 12th ఇది సెలెక్ట్ చేసిన కూడా మీ యొక్క కోర్స్ అనేది అడగడం కామన్ అనమాట. సో మీరు ఏం చదివారు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ దానిపైన క్లిక్ చేయండి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే కోర్స్ టైప్ మీరు ఫుల్ టైం చేశారా, పార్ట్ టైం చేశారా, లేకపోతే డిస్టెన్స్లో చేశారా అనేది అడగడం జరుగుతుంది. సో మీరు రెగ్యులర్గా చేస్తే మీరు ఫుల్ టైమ్ లేదా పార్ట్ టైంగా మీరు మెన్షన్ చేయాలన్నమాట. సో స్పెషలైజేషన్ అనేది అడగడం జరుగుతుంది. మీరు ఎటువంటి కోర్స్ తీసుకున్నారు అనేది మీరైతే మెన్షన్ చేయాలి. అలాగే మీ యొక్క యూనివర్సిటీ నేమ్ అనేది సెలెక్ట్ చేసి ఇక్కడ ఎంటర్ చేయండి, లేదా మీ కాలేజ్ నేమ్ కూడా ఎంటర్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే స్టార్టింగ్ ఇయర్ ఎప్పుడు జాయిన్ అయ్యారు, అలాగే పాసింగ్ ఇయర్ ఎప్పుడు రిలీవ్ అయ్యారు అనేది కూడా మీరు ఇయర్తో సహా ఎంటర్ చేయండి. అలాగే మీ యొక్క జనరల్ సిస్టమ్ అంటే గ్రేడింగ్ సిస్టమ్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరైతే మీరు ఎంటర్ చేసి మెన్షన్ చేయండి. సో గ్రేడింగ్ మీకు అప్పట్లో ఎలా ఉండేది అనేది కూడా మెన్షన్ చేసి సెలెక్ట్ చేసి నెక్స్ట్ దానిపైకి వెళ్తే మీకు కీ స్కిల్స్ అంటే మీకు ఏ స్కిల్ అయితే వచ్చో అక్కడ టైప్ చేసి మీరు మెన్షన్ చేసినా పర్వాలేదు. లేదనుకుంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఆ ఆప్షన్స్ కూడా క్లిక్ చేసి ఎంటర్ చేస్తే పర్వాలేదు అనమాట. తర్వాత మీకు సేవ్ అండ్ కంటిన్యూ దానిపైన క్లిక్ చేసి మీరైతే నెక్స్ట్ పేజీకి వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ పేజీలో మీ యొక్క రెజ్యూమ్ హెడ్లైన్ ఏ విధంగా ఉండాలి అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇక్కడైతే 2 ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో 2 ఆప్షన్స్ పైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఈ విధంగా అయితే మీకు రావడం జరుగుతుంది. 2 ఆప్షన్స్ పైన నేను క్లిక్ చేయడం జరిగింది. సో మీకైతే అక్కడ క్లిక్ చేస్తే చాలు ఆ బాక్స్లో మీకు ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఈ విధంగా అది అయిపోగానే నెక్స్ట్ మీకు ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్. సో మీరు ఎక్కడ వర్క్ చేయాలి అనుకుంటున్నారు అనేది కూడా ఇవ్వండి. రిమోట్ అయితే రిమోట్ అనేసి పెట్టియండి డైరెక్ట్గా. ఇక్కడ ఆ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మీకు శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్తే మీకు అటువంటి జాబ్స్ మాత్రమే చూపెట్టడం అనేది జరుగుతుంది అనమాట. సో దానిపైన
దానిపైన కూడా మీరు క్లిక్ చేసి ఎంతవరకు 3 lakhs అయితే 3 lakhs, లేదా 6 lakhs అయితే 6 lakhs పర్ యానం అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ జెండర్ అనమాట, మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ ఇది సెలెక్ట్ చేసి ఫైనల్గా మీరు సబ్మిట్ చేయాలన్నమాట. ఓకేనా, సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేయగానే మీకు నెక్స్ట్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, హాయ్ సంగమరెడ్డి, ది రిక్రూటర్ నీడ్స్ సమ్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్, ఆల్సో యువర్ ప్రొఫైల్ విల్ బి అప్డేటెడ్ విత్ ద డీటెయిల్స్ దట్ యువర్ ప్రొవైడ్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఏదైతే అప్లోడ్ రెజ్యూమ్ అనేది అప్లై చేయమంటుంది. సో మీరు కానీ రెజ్యూమ్ కానీ అప్లోడ్ చేస్తే మీకు నెక్స్ట్ పేజీకి తీసుకెళ్తుంది అనమాట. ఏ జాబ్కైనా అప్పుడు మీరు అప్లై చేసుకోవాలి. సో ఇదనమాట మొత్తం అప్లయింగ్ ప్రాసెస్ అనమాట. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ విధంగా ఫాలో అయ్యి మీరు ప్రతిదీ కూడా ఎంటర్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి జాబ్కైనా ఇలాగే ప్రాసెస్ ఉంటుంది నౌకరీ ప్రొఫైల్లో అయితే. సో ఇదనమాట, ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.